స్పిరిచువాలిటీ అంటే అవగాహన. మనలో అవగాహన పెంచుకోవడానికి రోజుకు 2-3 నిమిషాలు కేటాయిద్దాం. సరే, పోయం చూద్దాం ఒకసారి. మనుషులెందరు ఉన్నా అందు ఒక్కడివై వెలగరా. నీతిలేని ధనము నిన్ను నిలువునా కాల్చురా. ధర్మ మార్గమున నడువ నీకు అది రక్షగా ఉండురా. ఇక పృథ్వీపై నీవెందుకు కావు ఆనంద విహార. ధర్మో రక్షిత రక్షితః. సరే, మనకు భగవంతుడు ఏం సందేశం ఇస్తున్నాడంటే, ఇప్పుడు ఈ విషయం ఎవరైతే వింటున్నారో వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. మనుషులు ఎందరో ఉన్నప్పటికీ అందులో నువ్వు ఒక్కడిగా వెలగాలంట. అంటే ఇక్కడ పేరు ప్రతిష్టలు, భోగభాగ్యాలు సంపాదించుకోమని కాదు అర్థం. మనకున్న పరిమిత జ్ఞానానికి అలా అర్థం అవుతుంది. అలానే ధనం లేకుండా, భోగభాగ్యాలు లేకుండా నిరుపేదగా బతకమని కాదు అర్థం. అవసరమైనంత సంపాదించుకుంటూ ఈ భూమి మీద ఎంజాయ్ చేయడానికి ఏవైతే ఉన్నాయో వాటిని ఎంజాయ్ చేయడానికి కావలసినంత ధనాన్ని నీతిగా సంపాదించుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగమంటున్నాడు. అలా కాకుండా నీతి లేకుండా మనం సంపాదిస్తే ఆ ధనమే మనల్ని నిలువునా కాలుస్తుందని చెబుతున్నాడు. అంటే కష్టాలు వస్తాయన్నమాట. అలాగే మనం నడిచే మార్గము ధర్మ మార్గం అయితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని చెప్తున్నాడు. ఇలా ఆ భగవంతుడు చెప్పిన మాటలు వింటూ ఆయన మనకిచ్చిన సందేశాలను విచారణ చేస్తూ అవగాహనతో మనం ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటూ అందరికీ జ్ఞానాన్ని అందేలా ఈ వీడియోలను లైక్ షేరు చేసి వాళ్ళకున్న దుఃఖం నుంచి బయటకు వచ్చేలా మార్గాన్ని చూపి సేవ చేద్దాం. సేవయే ఉత్తమ కర్మ, ఉత్తమ ధర్మం. ఇలా ఉంటే భూమి మీద ఆనంద విహారులు కాకుండా ఎందుకుంటాం?